పునకాలు లోడింగ్ అంటారు కదా! అలా ఉందనమాట. వాడికి గూస్ బంప్స్ రాలేదా? వాడికి చలనమైనా లేకపోయి ఉండాలి. లేకపోతే వాడు చచ్చిపోయినా ఉండాలి. హాయ్! హలో! వెల్కమ్ టు 'తింగర్ బుచ్చి' యూట్యూబ్ ఛానల్. జస్ట్ ఇప్పుడే 'పుష్ప 2' మూవీ చూసొస్తున్నా. ఆ రివ్యూ మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి వచ్చేసా. 'పుష్ప 2' అనగానే మనకు గుర్తుకొచ్చేది 2 పర్సన్స్. ఒకటి సుకుమార్ గారు, ఇంకొకటి అల్లు అర్జున్ గారు. సుకుమార్ గారి డైరెక్షన్ గురించి అసలు ఏం తీశారండి బాబు! ఒక్కొక్క సీన్‌కి మైండ్ పోతుంది లోపల అన్నట్టుంది. ఒక్కొక్క సీన్ ఆయన హీరోకిచ్చిన ఆ హైప్‌కి ఎంత హైప్ ఎక్కిస్తావో ఎక్కించు అన్నట్టుంది. అంత హైప్ ఇంక 'అల్లు అర్జున్' గారి గురించి చెప్పేంత పెద్దదాన్నయితే నేను గాదు గానీ, ఆయన యాక్టింగ్ మాత్రం వేరే లెవెల్ అసల. ప్రాణం పెట్టేసారనుకోండి. ప్రతి సీన్ ఇంకొక సీన్‌కి లింక్ ఉంటది. మనం క్లియర్‌గా గమనిస్తే పార్ట్ 1కి, పార్ట్ 2కి, పార్ట్ 3కి లింక్ ఉంటది. ఒక్కసారి మీరు గమనించండి. ఇఫ్ ఇన్ కేస్ మూవీ చూసినట్లయితే పార్ట్ 1 ఇంట్రో సీన్ ఎలా ఉందో పార్ట్ 2 ఇంట్రో సీన్ కూడా మోస్ట్‌లీ లైక్ ఫైట్ సీన్ అలాగే ఉంటది. దానికైతే పేరు పెట్టేలాగైతే తీయలేదు. అంత బాగా తీశారు. బట్ కొన్ని సీన్స్ అయితే 'అల్లు అర్జున్' గారి రియల్ లైఫ్‌కి దీనికి ఏదైనా తేడా లింక్ ఉందా? అనేలాగుంటది. నో అఫెన్స్. ఎవరైతే 'రష్మిక' గారిని ట్రోల్ చేస్తున్నారో వాళ్ళంతా ముక్కు మీద వేలేసుకోవాల్సిందే. అలా యాక్టింగ్ చేశారావిడ. చాలా న్యాచురల్‌గా యాక్టింగ్ చేశారు. అది యాక్టింగ్ కంటే జీవించేసిందామ అనేలాగా చెప్పొచ్చు. అంత బాగా యాక్టింగ్ చేశారు. ఎక్కడ ఓవర్ యాక్టింగ్ లాగైతే నాకనిపించలేదు. 'రష్మిక' గారికి ఒక సీన్ ఉంది ఈ మూవీలో. ఆ సీన్ వేరే లెవెల్. అట్లా అనసూయ, సునీల్, బ్రహ్మాజీ, రావు రమేష్ గారు అండ్ అజయ్ గారి యాక్టింగ్ అయితే బానే ఉన్నింది. మేబీ సునీల్ గారి రోల్‌కి ఇంకా కొంచెం స్కోప్ ఇచ్చుంటే బాగుండు అనేలాగా అనిపించింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫహద్ ఫాసిల్. ఫహద్ ఫాసిల్ గారి గురించి చెప్పుకోవాలంటే పార్ట్ 1లోనే ఆయన రోల్ చాలా పవర్‌ఫుల్‌గా అండ్ ఇంపాక్టివ్‌గా ఉన్నింది. బట్ ఈ మూవీలో ఆయన రోల్ విలన్ కంటే ఎక్కువ కమెడియన్ లాగానే అనిపించింది నాకు. మేబీ ఐ హావ్ ఎక్స్‌పెక్టెడ్ సో మచ్ పవర్‌ఫుల్ రోల్ ఫర్ హిమ్. డీఎస్‌పీ గారి సాంగ్ కంపోజిషన్స్ అయితే బాగునింది. అండ్ బీజీఎం గురించి మాట్లాడుకోవాలి. ఒక్కొక్క సీన్‌కి బీజీఎమ్స్ వల్ల గూస్ పింపుల్స్ వచ్చేస్తాయి అందరికి. అలా ఉంది. ఫర్ దట్ థాంక్స్ టు థమన్, సామ్ సీఎస్ అండ్ అంజనీష్ లోక్‌నాథ్. బీజీఎం కంపోజిషన్ చేసినారు. అంతా బాగుంది. 2 రోల్స్ గురించి చెప్పాలి. వాళ్ళిద్దరిని చూస్తుంటే వీళ్ళేదో జన్మలో ఏదో పుణ్యం చేసుకున్నార్రా! ఇంత మంచి స్కోప్ దొరికింది. ఇంత మంచి రోల్ దొరికింది అనేలాగా అనిపించింది. ఆ ఇద్దరు ఎవరంటే ఒకరు కేశవ. 'పుష్ప 1లో ఎలా ఉన్నిందో 'పుష్ప 2లో' అంతకంటే బాగుంది ఆయన క్యారెక్టర్. ఒక నార్మల్ స్మాల్ యాక్టర్‌కి అంత మంచి క్యారెక్టర్ పడడం ఆయన చేసుకున్న అదృష్టం. బట్ అండ్ సెకండ్ 'అల్లు అర్జున్' గారి అన్న కూతురి క్యారెక్టర్. ఆమె క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. వీళ్ళిద్దరికైతే చాలా స్కోప్ ఉన్నింది ఈ మూవీలో. సత్య గారి రోల్ ఉంటుందనుకున్నా. మేబీ మనం పార్ట్ 3లో ఎక్స్‌పెక్ట్ చేయొచ్చనుకుంటా. ఆయన రోల్ అయితే ఏం లేదు ఈ మూవీలో. అండ్ ఆల్సో ట్రైలర్‌లో ఇంక్లూడ్ చేసిన కొన్ని పాయింట్స్, కొన్ని సీన్స్ అయితే ఇందులో లేవు. మూవీలో లేవు. ఫర్ ఎగ్జాంపుల్ 'పుష్ప ఎక్కడ? పుష్ప ఎక్కడ?' అన్న సీన్, సింహం సీన్, ఫహద్ ఫాసిల్ గారు ఆ చెరువు దగ్గర కూర్చొని పాటలు వింటూ ఉంటారు. ఇట్లాంటి సీన్స్ అయితే లేవు. మేబీ ఇవన్నీ మనం పార్ట్ 3లో ఎక్స్‌పెక్ట్ చేయొచ్చేమో. జగపతి బాబు గారి రోల్ నెక్స్ట్ సీక్వెన్స్‌లో అయితే గట్టిగా ఉండేలాగానే ప్లాన్ చేసినట్టున్నారు. శ్రీలీల ఐటెమ్ సాంగ్ పర్వాలేదు బాగునింది. మీరు ఇఫ్ ఇన్ కేస్ నా ట్రైలర్ రివ్యూ చూసినట్లయితే అందులో చెప్పా నేను. ఈ అరగొండ క్యారెక్టర్ ఏందో సస్పీషియస్‌గా ఉంది అని చెప్పేసి. సేమ్ టు సేమ్ నేను అనుకున్నదే జరిగింది. చాలా సస్పీషియస్‌గా ఉంది. మూవీ చూస్తే మీరే చెప్తారు. అరే! ఏంట్రా వీడి క్యారెక్టర్ ఎలా ఉంది అనేలాగా. ఈ మూవీలో యాస్ ఎ అమ్మాయిగా నేను చెప్పాలనుకున్నది కొన్ని థింగ్స్ ఉన్నాయి. ఏంటంటే ఎలా చూపిచ్చారు అంటే అమ్మాయిల్ని రెస్పెక్ట్ ఇవ్వాలి. ఎంతటి మొగుడైనా, మగాడైనా పెళ్ళాం మాట వినాలి. వింటే బాగుపడతారు అనేలాగా తీశారు. లైక్ ఆ థింగ్స్ అయితే నాకు నచ్చాయి. జాతర సీన్ అండ్ క్లైమాక్స్ సీన్‌కైతే గూస్ బంప్స్ రావాల్సిందే. ఇఫ్ ఇన్ కేస్ వాడికి గూస్ బంప్స్ రాలేదా, వాడికి చలనమైనా లేకపోయి ఉండాలి. లేకపోతే వాడు చచ్చిపోయినా ఉండాలి. అట్టుంది 'అల్లు అర్జున్' గారి యాక్టింగ్. పునకాలు లోడింగ్ అంటారు కదా! అలా ఉందనమాట. ఆయన చెప్పలేను. చూడండి మీకే తెలుస్తది. అండ్ ఆ 2 సీన్స్‌కి సుకుమార్ గారి డైరెక్షన్, అల్లు అర్జున్ గారి యాక్టింగ్ అండ్ బీజీఎం వేరే లెవెల్ అసల. ఇంకా మరి పార్ట్ 3 ఎలా ఉండబోతుందో. ఇఫ్ ఇన్ కేస్ మీరు మూవీ చూసినట్లయితే మీ ఒపీనియన్ నాకు షేర్ చేసుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. ఓవరాల్‌గా అయితే మూవీ మాస్ జాతరలాగుంది. హానెస్ట్‌లీ ఐ యామ్ సేయింగ్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మూవీకి ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళంతా చాలా జాగ్రత్తగా ఉండండి. అక్కడ చాలా తోసుకుంటున్నారు. చాలా క్రౌడీగా ఉంటుంది. ఎంత వీలైతే అంత చిన్న పిల్లల్ని మాత్రం తీసుకెళ్ళకండి. పెద్దవాళ్ళు ఎవరైతే వెళ్తున్నారో వన్ బై వన్ వెళ్ళండి. సీట్స్ దొరకకపోయినా పర్వాలేదు. మోస్ట్‌లీ బుక్ చేసుకొని ఎళ్ళడం చాలా బెటర్ అని నేను అనుకుంటున్నా. బుక్ చేసుకొని ఎళ్ళండి. సీట్స్ దొరికినాయా కూర్చోండి. లేదంటే పర్వాలేదు స్లోగానే ఎళ్ళండి. అల్టిమేట్‌లీ మనకు మన ప్రాణాలైతే ఇంపార్టెంట్. ప్రాణాలు పోయిన తర్వాత ఎవరు తిరిగి తీసుకురాలేరు. ఇది నా ఒపీనియన్. ఇఫ్ ఇన్ కేస్ నేనేమైనా తప్పుగా చెప్పినట్లయితే ప్లీజ్ సారీ. అండ్ ఫైనల్లీ తగ్గేదేలే. నా రివ్యూ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.